నమస్తే రమ్ గారు. నమస్తే చెల్లి. మంచి చందమామ కథ ఒకటి చెప్పుకుందామండి. ఒక ఊళ్ళోనట సుబ్బయ్య అని ఒక చిన్న పేద రైతు ఉండేవాడు. కొద్దిపాటి పొలం ఉంది. అతను వేరే వాళ్ళ పొలాల పనులలోకి సహాయానికి వెళ్తూనే తన పొలంలో కూరగాయలు ఆకుకూరలు అవి వేసి పక్కనున్న పట్నం తీసుకెళ్ళి అమ్ముకునేవాడు. పర్వాలా ఏదో మాదిరిగా వచ్చేది. ఎప్పటికప్పుడు కూరకు వెతుక్కోకర్ లేకుండా కూర ఉండేది. పై వాళ్ళ చేలల్లోకి పనికి వెళ్ళేవాడు కాబట్టి ధాన్యం లభించేది. ఏముంది, అన్నము కూర ఉంటే చాలు. పై ఖర్చులకి ఈ డబ్బులు ఏవో సరిపోయేది. పెద్ద వెనకే లేదు కానీ బాగానే ఉండేది. అయితే అతనికి చెప్పులు అరిగిపోయినాయట బాగా. చెప్పులు అరిగినాయి. రోజు అనుకుంటూ ఉండేవాడు కాస్త డబ్బులు ఎక్కువ వచ్చిన రోజున అన్నీ కూడేసుకుని చెప్పులు కొనుక్కుందాము అని. అయితే ఒకనాడు ఏమైందట, ఇవాళ చెప్పులు కొనుక్కోవాలి అని నిశ్చయించుకుని అతను ఏం చేశాడు, తన పాత చెప్పుల జత ఇంట్లోనే చూట్లో పెట్టి, చూరు ఉంటుందిగా ఇళ్ళకి, పెంకుటిళ్ళకి కూరుగుడిసెలకి వాటికి ఉంటుంది చూరు, ఆ చూరులో పెట్టి పట్టణం నడిచి వెళ్ళి ఏం చేశాడు, చెప్పుల దుకాణం కూరగాయలన్నీ అమ్మేసుకున్నాక డబ్బులు జాగ్రత్త పెట్టుకుని చెప్పుల దుకాణానికి వెళ్ళి చక్కగా బాగా పరిశీలించి ఒక జత చెప్పులు కొనుక్కున్నాడు. చెప్పులు కొనుక్కున్నాక దేవాలయానికి వెళ్దాం అనుకున్నాడు. సరే గుడికి వెళ్ళి గుళ్ళో వాకిట్లో చెప్పులు వదిలిపెట్టి లోపలికి వెళ్ళాడు కాళ్ళు కడుక్కుని. ఇతను లోపలికి వెళ్ళిపోయిన తర్వాత గుళ్ళో ఇంచి కోటయ్య అని ఒక చిన్నకారు షావుకారు, చిల్లర దుకాణదారు, ఈ దేవాలయపు బజార్లోనే దుకాణాలున్నాయి. ఆ దుకాణంలో ఒక దుకాణం వాడు. అతను చెప్పులు పోయినాయి, తెగిపోయినాయి. చెప్పులు ఇంకా కొనుక్కోలే. ఒట్టి కాళ్ళతోటి గుళ్ళోకి వచ్చాడు. ఓహో. ఎప్పుడైతే మన ఈ సుబ్బయ్య గుళ్ళోకి వెళ్ళాడో, గుళ్ళోకి వెళ్ళిన కాసేపటికి కోటయ్య గారు బయటకు వచ్చాడు. చూస్తే వాకిట్లో చక్కటి కొత్త చెప్పులు కనపడ్డాయి. గుడి వాకిట్లో ఎంత బాగున్నాయి. అటు ఇటు చూశాడు, ఎవ్వరూ కనపడలా. బహుశా ఓనర్ లోపలికి వెళ్ళి ఉంటాడు, చల్లగా ఈ చెప్పులు వేసుకెళ్ళిపోదాం, మన ఎవడు పట్టుకుంటాడని ఆ కొత్త చెప్పులు జత వేసుకుని వెళ్ళిపోయాడు. కోటయ్య వెళ్ళిన ఒక 2-3 నిమిషాలకే సుబ్బయ్య బయటకు వచ్చాడు. చూసేసరికి చెప్పులు కనపడలే. ఎవరైనా పొరపాటున వేసుకెళ్ళారంటే ఏమవ్వాలి, అక్కడ ఇంకో జత చెప్పులు ఉండాలి చుట్టుపక్కల. ఎవ్వరూ లేవు, చెప్పులే లేవు అక్కడ. అంటే కావాలని ఒక్క కొత్త జత ఎవరో వేసుకుంటారు. తన ప్రాణం చివుక్కుమంది. చచ్చి చెడి రూపాయి పావలా అర్ధ రూపాయి పోగు చేసుకుని ఆ తెగిపోయిన చెప్పులతోటి అట్లాగే అరిగిపోయిన చెప్పులతో తిరిగి కొత్త జత కొనుక్కుంటే పోవటం ఏమిటి, అది కూడా దేవాలయంలో పోవటం ఏమిటి, దేవుడి దగ్గర దొంగతనమా, ఎవరు ఈ చెప్పులు వేసుకెళ్ళిందని అటు ఇటు గబగబా చూస్తే తన ముందు నడిచి వెళ్తున్న మనిషి కనపడ్డాడు. దూరంగా ఒక మనిషి నడుస్తూ, మగ మనిషి. ఈయన గబగబా ఆయన తాపీగా నడుచుకుంటూ పోతున్నాడు. కోటయ్య, ఈ సుబ్బయ్య పల్లెటూరు వాడు, పనిమంతుడు, వ్యవసాయ పనులు చేసేవాడు, విసురు వేరే ఉంటుంది కదా. 4 అంగల్లో ఆ మనిషిని చేరుకున్నాడు. చేరుకుని చూస్తే వెనక నుంచి చూస్తే తన చెప్పుల్లాగానే కనపడుతున్నాయి, కొత్త జతగా కనిపిస్తున్నాయి. చెప్పులు కొత్తవైతే కనపడవు, అంతేగా. సరే ఆయన ఎక్కడికి వెళ్తాడో అని వెనకాలే వెళ్ళాడు. ఆయన దుకాణం బయట చెప్పులు వదిలిపెట్టి కోటయ్య లోపలికి వెళ్ళాడు. ఈయన ఏం చేశాడు, ఆ చెప్పుల దగ్గర నిలబడి బాగా పరిశీలించాడు. ఆ కొట్లో కూడా లేక కొనుక్కునే చెప్పులు పైకి కిందకి ఎక్కువ చూస్తారు. చెప్పులు పరిశీలించి ఇవి మనవే అని నిర్ధారించుకున్నాడు. ఊరికే ఏదో కాళ్ళకేసుకుని తీసుకోలే, చెప్పు ముందు వెనక చూశాడు. ఇప్పుడు కూడా ముందు వెనక చూసి తనవేనని నిర్ధారించుకున్నాడు. ఏమిటో అలా చూస్తున్నావు అని ఆ కోటయ్య అడిగేసరికల్లా, ఏమి నా చెప్పులండి, తమరు వేసుకొచ్చేసారు, నా చెప్పులు నాకు ఇప్పించండి, వెళ్ళిపోతానన్నాడు. ఉలిక్కి పడ్డాడు ఈయన కోటయ్య. అయ్యో బాబోయ్, కనిపెట్టేశాడు వీడు. ఇప్పుడు తెలిస్తే చుట్టుపక్కల పరువు చెప్పులు దొంగతనం చేశామని పరుగు పోతుంది. జనక ఎట్లా ఉంటుందంటే చేసేస్తారు. మనుషుల మనస్సులు ఎలా ఉంటాయంటే ఇప్పుడు తాగేస్తారు, తిరిగేస్తారు, తప్పుడు పనులు చేస్తారు, మోసం చేస్తారు, అన్యాయం చేస్తారు. కానీ ఎవరికి తెలియకూడదు. తెలిస్తే పరుగు పోతుంది. పరుగు పోయే పని అసలు చేయటం ఎందుకు? అంతేగా. ఇప్పుడు చిన్నపిల్లలు అనుకోజయ్య, తెలీదు వాళ్ళకి. అవును. పెద్దవాళ్ళకు కూడా తెలియకుండా ఉంటుందో. మనం ఎంతమందిని చూస్తాం అట్లా, ఎవ్వరికీ తెలియకూడదు, దాచేసుకోవాలనుకుంటారు. ఏం చేశాడు, ఏంట్రా పిచ్చిబాగుడు బాగుతున్నావు అన్నాడు గుడ్లూరువి. అనేసరికల్లా పిచ్చిబాగుడు ఏంటండి, మంచి మాటలే, గుడి దగ్గర చెప్పులు వదిలిపెట్టొచ్చా, నేను గుళ్ళోకి వెళ్ళా, నేను బయటకు వచ్చేసరికల్లా నా చెప్పులు వేసుకుని మీరు వెళ్ళిపోతూ కనపడ్డారు, ఈ చెప్పులు నావి, ఇచ్చేయండి వెళ్ళిపోతాను. తను గట్టిగా వాయిస్ ఖైమని మాట్లాడేసరికల్లా ఒకళ్ళిద్దరు చేరారు. అవురవురా, నీ చెప్పులు వేసుకుంటానా నేను, అసలు ఏనాడైనా చెప్పులు చూసిన మొహమేనని, ఇది పేద రైతు, ఇతను కనపడుతున్నాడు. కావించి ముదురు కావి రంగు బట్టలు ముతగ్గా ఉన్నాయి,
పల్లెటూరు వాడు, కనపడుతోంది భాష, అది మాట తీరు తెలుస్తుందిగా బట్టల్ని బట్టి. దాంతో తిరగబడిపోయాడు. ఒక 2-3 చేరారు చుట్టుపక్కల కూడా. వాళ్ళు ఏమిట్రా కోటయ్య, ఏమిటి గొడవ అంటే, వీడెవడో వచ్చి నా చెప్పులు అంటున్నాడు, నేను చెప్పులు కొత్తగా కొనుక్కున్నాను అన్నాడు. వాదన పెరిగింది. చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమంటారు, అతను పనిమాల గుళ్ళోకి వచ్చిన వాడు ఎందుకు నీ వెనకాల వస్తాడు, అంతే అయి ఉంటుంది. నువ్వు పొరపాటు పడ్డావా, అక్కడ ఇంకో జత ఉన్నాయంటే అక్కడ ఏమీ లేవండి, నేను ఒక్కడనే లోపలికి వెళ్ళాను, గుళ్ళో ఉన్న వాళ్ళు ఎవరు చెప్పులు వేసుకులేరు, లోపలే ఉన్నారు, బయట అసలు చెప్పులు లేవు. ఈయన బయటకు వచ్చిన వెంటనే నేను వచ్చానండి, నేను చూశాను, ఆయన గుడి దగ్గర నుంచి నడిచి వెళ్తున్నాడు అంటాడు ఇతను. వాదన పెరిగేసరికి చుట్టుపక్కల వాళ్ళు అన్నారు, అబ్బాయి ఎంతసేపు మాట్లాడి, ఏ చెప్పుల దుకాణంలో కొన్నావో చెప్పు, ఎంత కొన్నావో చెప్పు అంటే, నేను ఎక్కడో కొన్నా, నీకెందుకు చెప్పాలి అంటాడు. నీకు ఓట్లు ఇచ్చేవాడి పద్ధతి వేరేగా ఉంటుందిగా. సగం మందికి అర్థమైంది గ్యారంటీగా. సగం మంది ఏమనుకుంటారు, కోటయ్య గారు మంచివాడు, చిల్లర దుకాణం ఎప్పటి నుంచో నడుపుతున్నాడు, అంత ఖరీదులు కూడా తీసుకోడు, ఎవడో రైతు పాత చెప్పులు వాడి వయసుకున్న చెప్పులు ఈయనకెందుకు, ఆయనకేం లేదా పోదా, ఆయన ఎందుకు చేస్తాడు అని కొంతమంది. మిగిలిన వాళ్ళకి ఈయన ఓటరిస్తున్నాడు మనిషి, ఓటరిస్తుంటే తెలుస్తుంది కదా అవతల వాడు తిరగబడేటప్పుడు అందులో శౌర్యం లేదు, తిరగబడే దాంట్లో శౌర్యం కాదు, తప్పించుకునేతనం కనపడుతుంది. వాళ్ళు ఏమన్నారంటే, బాబు ఇక్కడ కాదు, గ్రామాధికారి దగ్గరికి వెళ్ళు, న్యాయాధికారి ఆయన, అక్కడికి వెళ్తే నీకు తేలుతుంది అనేసరికల్ ఇతను అన్నాడు, పదండి న్యాయాధికారి దగ్గరికి, నేను కష్టపడి రూపాయి పాలవాళ్ళ కూడబెట్టుకుని కొనుక్కున్నాను కొత్త చెప్పులు, నేను ఎందుకు వదిలిపెట్టాలి మీకు అంటాడు అతను. ఈయనేమో నేనే కొనుక్కున్నాను, నీ చెప్పులు నేనెందుకు తీసుకోవాలి, నాకు అంత అవసరం ఏముంది, నేను పేద రైతును గాను, నేను వ్యాపారస్తుడిని, చెప్పులు కొనుక్కోగలను అని ఇతను న్యాయస్థానానికి వెళ్ళారు. ఆ ఊళ్ళోనే ఒక చిన్న సభ లాంటిది ఉంటుంది, కొంతమంది పెద్ద మనుషులు కూడా అక్కడ ఉంటూ ఉంటారు, పొద్దుటిపూట కూర్చుంటారు. ఈ న్యాయాధికారి ఉన్నాడు. ఇది ఉదయం ఒక 11 గంటలు 10 గంటల వేళ. వెళ్ళేసరికి 2 వాదనలు విన్నారు. ఖచ్చితంగా ఈ చెప్పుల జత ఎవడో ఒకటిది, రెండో వాడు దొంగ అంతే. అయితే ఎందుకు చెప్పులు కొనుక్కున్నావు నువ్వు అని అతను అడిగారు సుబ్బయ్యని. చెప్పులు ఎందుకు కొనుక్కున్నావు నువ్వు అని అడిగితే, అయ్యా నేను పల్లెటూరు నుంచి ఇక్కడికి రావాలండి, రోజు కూరలు అమ్ముకోవడానికి వస్తాను, మరి నా చెప్పులు అరిగిపోయినాయండి, అరిగిపోయిన చెప్పులు చూపించు ముందు అన్నారు. కోటయ్య గారిని అడిగారు, మీరు ఎందుకు కొన్నారండి చెప్పులు అంటే, నా చెప్పులు కూడా పాత పడిపోయినాయి అందుకే కొనుక్కున్నాను నేను అన్నాడు. అయితే సరే మీ ఇద్దరు మీ పాత పడిపోయిన చెప్పులు చూపించండి అని చెప్పారు. మర్నాడు తీర్పు చెప్తాం అన్నారు. ఆయన వెళ్ళాడింటికి, ఇతను వెళ్ళాడు. వెళ్ళాక కోటయ్య గారికి ఏమర్థమైంది, ఇది తన పక్షాన అయ్యేలాగా లేదు. పాత చెప్పుల జత చూపించకపోతే వాడు కనుక తెచ్చాడంటే వాడికి దొరికిపోతాం. పరిగెత్తుకుంటూ ఈ కొట్లకి వెనకాలే వాళ్ళ ఇల్లుంది, ఇంట్లో అడిగాడు, ఏమే పాత చెప్పుల జత ఉండాలి కదా, ఏం చేసేవే అని. ఎప్పుడో పారేశానండి అని. అప్పటికి 10 రోజులైంది, చెప్పులు పారేసింది, ఇప్పుడు దొరకవు. ఇప్పుడు పాత చెప్పుల జత చూపించాలి. ఎట్లాగా సరే, న్యాయాధికారి ఏం చేశాడంటే, ఒక గ్రామ సేవకుడు ఉంటాడు కదా, అతను పిలిచి వీళ్ళిద్దరి మీద కన్నేసి ఉంచండి, నాకైతే ప్రధానంగా కోటయ్య మీదే ఉంది, కన్నేసి ఉంచండి అని చెప్పాడు. ఈ కోటయ్య ఏం చేశాడు, సుబ్బయ్య దగ్గర కనుక చెప్పులు ఉన్నాయనుకో అరిగిపోయినవి, వాడి పక్షాన అయిపోతుంది తీర్పు అంతేగా. అందుకని ఏం చేశాడు, మేఘాల మీద పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ సుబ్బయ్య నడిచిపోతున్న దారంటే వెళ్ళాడు. వాళ్ళ ఇంటి దగ్గర దాక్కున్నాడు. ఇంట్లోకి వెళ్ళాక అతను కాళ్ళు చేతులు కడుక్కుని అతను అడిగాడు, ఏమే పాత చెప్పులు ఎక్కడ పెట్టావంటే, చూరులో పెట్టాను అని. ఆయనేమో చూరు వైపు తలకాయ ఎత్తి చూశాడు, చూరులో చెప్పుల జత కనపడుతోంది. ఈయన లోపలికి వెళ్ళాడు, పెరట్లోకి వెళ్ళిపోయి స్నానం చేసి కాస్త ఒక ముద్ద అన్నం తిని, ఇగో ఇట అయింది, ఈ చెప్పుల జత రేపు పొద్దున పట్టుకెళ్ళాలి, కొత్త చెప్పులు శుభ్రమైన చెప్పులు కొన్నాను, రాజా లాంటి చెప్పులు, అవేమో ఇట అయినాయి, అంతా గోల అయింది, ఇవో డబ్బులని ఇచ్చి పిచ్చగా అలసిపోయానని ఆయన పంచలో చాపేస్తూ పడుకున్నాడు. అంతసేపు ఊరుకుని కోట ఏం చేశాడు, చల్లగా చూరు దాకా నడిచెళ్ళి ఆ చెప్పులు తీసుకుని పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేసరికల్లా ఏం చేశాడు, బాగా ముందుకొచ్చి చిట్టీత పొదలు అవి ఉంటాయి కదా, రక్కిస పొదలు అవి ఉంటాయి ఊళ్ళల్లో, ఇది పట్టణం నుంచి పల్లెటూరు వచ్చే దారిలో చెప్పుల జతని విసిరేసేసాడు ఒక పొదలో. కాస్త ముందుకెళ్ళేసరికల్లా ఎవరో 4 మనుషులు మీద పడి చిత కొట్టారు, ఈయన్ని ఒక 5-6 దెబ్బలు కొట్టారు, చేతి వేళ్లకు ఉన్న ఉంగరాలన్నీ లాగేసుకున్నారు.
అయ్యో ఈ దిక్కుమాల చెప్పుల కోసం వచ్చి ఉంగరాలు పోగొట్టుకున్నాను నేను లబలబలాడుతూ ఇంటికి వెళ్ళాడు. ఇప్పుడు నా ఉంగరాలు పోయినాయి, దొంగలు కొట్టారు అంటే నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు అని అడుగుతారు. అంతేగా. ఆ సమయంలో నువ్వు అక్కడ ఎందుకున్నావని అడగరు. ఈయనకేం పని ఆ ఊరు వెళ్ళే దారిలో. సరే పడుకున్నాడు మాట్లాడకుండా. మర్నాడు పొద్దున మళ్ళీ చేరారు న్యాయస్థానం. చేరిన తర్వాత కోటయ్య గారిని అడిగితే ఆ చెప్పులు లేవండి, పారేసింది నా భార్య అని చెప్పాడు. సుబ్బయ్యని అడిగితే నిన్న సాయంత్రం కూడా ఉన్నాయండి, చీకటి పడే వేళకి సందేళ్ళకి నేను ఇంటికి వెళ్ళాను, చూరులో ఉన్నాయి, తెల్లవారులేస్తే కనపడలేదండి, ఆ చెప్పులు ఎట్టపోయినాయో నాకు తెలీదు అంటే ఈ లోపల గ్రామ సేవకుడు ఒక చెప్పులు జత పట్టుకొచ్చాడు. పట్టుకొచ్చి గ్రామం నుంచి పట్టణానికి వచ్చే దారిలో వచ్చే చిట్టి పొదలో కనపడ్డాయండి అని ఈ చెప్పులు ఎవరు అనేసరికల్లా ఈయన అన్నాడు నావేనండి, నావే, ఇదిగోండి నా కాలుకి ఇట్లా అరిగిపోయినాయని నావేనన్నాడు. చూరులో ఉండాల్సిన చెప్పులు ఇక్కడ ఎందుకున్నాయి? అక్కడి నుంచి గ్రామ సేవకుడు చెప్పాడు నిన్న సాయంత్రము ఈ చెప్పులు దొరికాయండి, వీటితో పాటు 4 ఉంగరాలు కూడా దొరికాయి, ఈ ఉంగరాలు ఎవరివి అని ఉంగరాలు చూపించాడు. చూపించేసరికల్లా ఈ శెట్టి గారి చేతికి, కోటయ్య శెట్టి గారి చేతులకి ఎప్పుడు షావుకారి చేతికి ఉంగరాలు ఉంటాయి. గ్రామాధికారి అన్నాడు ఏమిటాయి కోటయ్య ఈ చెప్పులు, ఈ ఉంగరాలు నీ వల్లే ఉన్నాయి, ఉంగరాలు పోయినాయా నీవి అన్నాడు. ఈయన అన్నమ్మ పెప్ప అన్నాడు. అనగానే ఉంగరాలు ఎప్పుడు పోయినాయి, నిన్న నువ్వు సభకు వచ్చినప్పుడు నీ చేతికి ఉంగరాలు ఉన్నాయి, ఎట్లా నీ ఉంగరాలు పొదలోకి ఎట్లా వెళ్ళాయి, మీ ఇల్లు ఎక్కడా, అసలు అతని ఇల్లు ఎక్కడ? 4 ప్రశ్నలు వేసేసరికి ఇంకేం చేస్తాడు, దొరికేశాడు. అంతే. వాళ్ళే గ్రామ సేవకుడు వాళ్ళే ఒక 4 కుర్రాళ్ళు వెళ్ళి ఆయన కొట్టి ఆ ఉంగరాలు లాక్కున్నారు. అదేలే ఉంగరాలు తెచ్చేశారు వీళ్ళు. చెప్పులు కూడా పట్టుకొచ్చారు. ఆయన పారేసి చెప్పులు పారేసినట్టు వెనక్కి తెచ్చేశారు. దాంతో ఇంకేం చేస్తాడు కోటయ్య గారు, నోరు గట్టిగా మూసుకుని అతను చెప్పులు ఇచ్చేసి న్యాయస్థానానికి తిప్పినందుకు అతనికి జరిమానా, అతనికి డబ్బులు ఇచ్చి కేసు పెట్టకుండా ఓకే న్యాయస్థానానికి జరిమానా కట్టి ఏమిటి కోర్టు వారి సమయం వృధా చేసినందుకు శాశ్వతంగా చెప్పులు దొంగ అని పేరు మాత్రం తెచ్చుకున్నాడు. మొదట ఏదో యథాలాపంగా వేసుకొచ్చానో అయ్యో నీ చెప్పులా అంటే సరిపోయేది. మొదటే మనం ఒప్పుకొని చూడు. అవును కదా, ఒప్పుకోపోవటం వల్ల ఇంత గ్రంథం నడిచింది. బాగుంది కదా, చాలా బాగుంది. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే. నమస్తే.